హలో గైస్, అతుల్ సుభాష్. ఇప్పుడు ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. అతుల్ సుభాష్ తీసుకున్న నిర్ణయం, తనకి తాను కిల్ చేసుకున్న విధానం, ఆ కిల్ చేసుకునే ముందు తను పెట్టిన 1.5 hour వీడియో అండ్ అన్ని పేజెస్ ఆఫ్ తనకి సంబంధించిన బాధ తను వ్యక్తపరుచుకున్న విధానం, తను ఏదైతే ట్విట్టర్లో పెట్టిన వీడియో ఉందో ఆ వీడియో కింద ఇండియాలో అస్సలు న్యాయం జరగదు, ఈ న్యాయం ఖచ్చితంగా జరగాలంటే మనం ఇండియాలో ఉన్న ఏ పొలిటీషియన్స్ అవ్వచ్చు, లేకపోతే ఏ కమిషన్ రేట్కి సంబంధించిన ఐడీస్ కాకుండా ఎలాన్ మస్క్ని, ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ని, ఇట్లా ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్న వాళ్ళని ట్యాగ్ చేసేది తప్ప ఇండియాలో ఉన్న వాళ్ళని ఎవరు ట్యాగ్ చేయలేదు. ఎందుకు వాళ్ళని ట్యాగ్ చేయలేదు అనంటే, అతుల్ సుభాష్ తీసుకున్న నిర్ణయం వెనక అసలు భారతదేశంలో తను పడ్డ కేసులు, తను తిరిగిన విధానం, తనకు అందిన న్యాయం చాలా అన్యాయంగా జరిగిందని, అందుకే ఎవరిని నమ్మట్లేదనే విధంగా తను పెట్టిన కేసుని దేశం అంతా చూసింది. ఇప్పుడు అతుల్ సుభాష్ కోసం దేశంలో ఉన్న చాలామంది చాలా స్టేట్స్ నుండి ప్లకార్డ్స్ పట్టుకొని బయటకు వచ్చి ఇంకా న్యాయం అనేది మిగిలే ఉంది, ఆ న్యాయం ఇంకా అతుల్కి జరగాలి అని చెప్పేసి న్యాయ పోరాటం చేస్తున్న వాళ్ళు ఎంతోమంది మన దేశంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. అసలు నిజానికి అతుల్ సుభాష్ చనిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ భార్య, లేకపోతే న్యాయ సంస్థల, లేకపోతే వాళ్ళ భార్య నిఖిత, వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వీళ్ళు కారణమా? లేకపోతే ఈ అతుల్ అండ్ ఈ నిఖితకి పుట్టిన వాళ్ళ కొడుకు కారణమా? లేదా అతుల్ వాళ్ళ భార్య అడిగిన డబ్బు ఇవ్వలేదు, అది కారణమా? అంటే ఇవేవి కారణాలు కాదని చెప్పొచ్చు. ఒక మనిషిని హింసించాలనే భావం మనలో నుండే పుట్టుకొస్తుంది. ఒక మనిషి దగ్గర నుండి ఏదైనా లాక్కోవాలి, మ్యానిపులేట్ చేసి మనకు కావాల్సింది మనం సంపాదించుకోవాలనే ఆలోచన అది ఇక్కడి నుంచే పుడుతుంది. అసలు ఈ థాట్ ప్రాసెస్ని క్రియేట్ చేసి ఆ థాట్ ప్రాసెస్ని పలానాల మీద రుద్దడానికి దానికి కారణమైన ఎవరైతే లాయర్లు ఉన్నారో, ఇప్పుడు అతుల్ విషయంలోనే చూసుకుందాం. ఈ అతుల్ సుభాష్ కేసులో మనం చూసుకుంటే వీళ్ళకి సంబంధించిన కోర్టులో ఆడ జరిగిన జడ్జి కూడా నిఖితాని అండ్ సుభాష్ని ఇద్దరిని లోపలికి పిలిచి మాట్లాడితే తను అందంట, లైక్ ఏమని, ఆ జడ్జి ఏమందంటే, ఇలాంటి చాలా కేసులలో అబ్బాయిలకి అసలు న్యాయం లేదు, చాలామంది వీటిలో నుంచి బయటపడలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అదంతా ఎందుకు ఆలోచిస్తున్నా అంటే నాకు కూడా అలాంటి థాట్సే వస్తున్నాయి, నాకు కూడా సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తుందని అతుల్ సుభాష్ అంటే వాళ్ళ భార్య ఒక మాట అందంట, మరి అందరూ చేసుకొని చచ్చిపోతున్నారు, నువ్వెందుకు సూసైడ్ చేసుకోవట్లేదు అని. ఇదే విషయంలో ఇంకా 5 లక్షలు నువ్వు నాకు ఇస్తే నేను ఈ కేసును క్లోజ్ చేస్తా అని ఆ జడ్జి చెప్పినప్పుడు, ఆ ఫ్యామిలీ కోర్ట్ లాయర్ చెప్పినప్పుడు, నేను అంత పెట్టలేను, నా దగ్గర డబ్బులు లేవు అని తిను రెఫ్యూజ్ చేస్తే, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కేసు వేశారు, నువ్వు నాకు డబ్బులు ఇస్తే నేను కేసు క్లోజ్ చేస్తారా అంటే, ఈ డబ్బులు ఇవ్వనందుకు ఆ కేసుని ఇంకా పొడిగించారు. ఇంకా పొడిగించి ఈమె ₹1 కోటి అడిగే దగ్గర 4 కోట్లు అడగడం, ₹1,00,000 అడిగే దగ్గర 2 లక్షలు ఇవ్వడం, నెలకి ₹80,000 మెయింటెనెన్స్కి తన దగ్గర నుంచి తీసుకోవడం, ఒక సాఫ్ట్వేర్ టెక్కి బాబు పుట్టేంత వరకు బాగానే ఉన్న వాళ్ళ రిలేషన్షిప్, బాబు పుట్టిన తర్వాత సపరేట్ అయ్యి ఒక మనిషి ప్రాణాన్ని బలి తీసేదాకా తీసుకెళ్ళారు. దీనంతటికీ కారణం ఎవరు? సిస్టమ్. అండ్ ఇదే కేసు ఇప్పుడు సంచలనాత్మకంగా ఆడ మగ తేడా లేకుండా ఇద్దరికి న్యాయమైన చట్టాలు రావాలి అని ఫైట్ చేస్తున్నారు. నిజానికి ఒక స్టేషన్కి, మీరు ఒక కేసులో ఒక స్టేషన్కి వెళ్తే అక్కడ ఒకటే మాట అంటారు, ఏదైనా అబ్యూజింగ్ అవ్వచ్చు, హెరాస్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇల్లీగల్గా ఇట్లా విమెన్ అండ్ మెన్కి సంబంధించి రిలేషన్షిప్ మ్యాటర్ అవ్వచ్చు, మీరు ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒరే మన అబ్బాయిలకి అసలు ఎలాంటి చట్టాలు లేవురా అని అక్కడున్న న్యాయ వ్యవస్థలో ఉన్న పోలీసులు, అక్కడున్న లాయర్లే చాలా ఓపెన్గా చెప్పేస్తారు. అంటే ఆడవాళ్ళు చేసే అరాచకాలు 100కి 200% ఇట్లా పర్సంటేజ్ పెరుగుతూ పోతున్నా సరే, ఇలా అబ్బాయిలు ఆత్మహత్యలు చేసుకొని చస్తున్నా సరే, అయినా అబ్బాయిలకి స్వేచ్ఛ లేదా? అబ్బాయిలకి న్యాయపరమైన చట్టాలు కానీ, లేకపోతే వాళ్ళకు న్యాయం అందించే న్యాయస్థానాలు లేవా అనేది నా క్వశ్చన్. అసలు ఎటు పోతుంది సమాజం అని ఇలాంటి మాటలు నేను మాట్లాడాలని దలుచుకోవట్లేదు. అదే అతుల్ సుభాష్ సూసైడ్ చేసుకోవడానికంటే ముందు 1.5 hour వీడియో రిలీజ్ చేసి ఆ వీడియోలో ప్రతి ఒక్కటి కనీసం ఆయన చచ్చిపోవడానికి ఏడుస్తూ కూడా చేయలేదు. ఒక చావు అనేది మనిషి బ్రతికుండంగా, ప్రాణం పోయిన తర్వాత మనిషి దేనికోసం పోరాడతారు? ఒక కుటుంబమే ఆయన వెంటపడి వెంటాడి 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 ఒక జంతువును వెంటాడి వేటాడి చంపినట్టు, కట్టుకున్న భర్తనే
ఆ భార్య అలా చేసినప్పుడు ఎలా బయటపడగలుగుతాడు? ఒక మాట అన్నాడు, ఇది చాలా అంటే చాలా హార్ట్కి టచ్ అయింది. ఒరేయ్, వాళ్ళ కొడుక్కి రాసిన లేఖలో తను మాట్లాడిన మాటలు ఏంటంటే, నువ్వు పుట్టడం వల్లనే, నువ్వు ఎప్పుడైతే పుట్టావో అప్పటి నుంచి నాకు ఇదంతా స్టార్ట్ అయింది. నీ పుట్టుక మా ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతుంది అనుకున్నాను, కానీ నువ్వు పుట్టిన తర్వాత అది కాస్త డబ్బులతో ముడిపడిపోయింది. ఈ విషయం నా కొడుక్కి అస్సలు తెలియనే కానీ, వాడు మేజర్ అయ్యాక వాడిది ప్రతి ఒక్కడు చూడాలి. నేను చచ్చిపోతే నాకు న్యాయం జరిగేదాకా దయచేసి నా ఆస్తికల్ని ఎక్కడ పూడ్చకండి, తగలబెట్టకండి. నాకు న్యాయం జరిగిన తర్వాత నా డెడ్ బాడీని పూడ్చండి, కాల్చిపెట్టండి అని ఇలాంటి మాటలు, ఇంత హార్ట్ బ్రేకింగ్ మాటలు మాట్లాడుతూ ఒక మనిషి సూసైడ్ చేసుకున్నాడే. దీనికి న్యాయస్థానంగా వర్క్ చేసే ఆ జడ్జి అవ్వచ్చు, ఆమెకు సంబంధించి వాళ్ళ వైఫ్కి సంబంధించి ఆపోజిట్గా మాట్లాడిన లాయర్లు అవ్వచ్చు, వీళ్ళందరికీ కొంచెమైనా హ్యుమానిటీ కానీ, లేకపోతే ఒక మనిషి తన జీవితంలో ఎంత దెబ్బతింటుండని కానీ ఆలోచించాల్సిన అవసరం లేదా? దీనికి ఎవరు న్యాయం చేస్తారు? ఒక మనిషి ప్రాణం పోవడం వేరు, కానీ ఒక మనిషి బతికుండానే ప్రాణం తీయాలి అనేంత డబ్బుల కోసం గ్రడ్జ్ పెట్టుకొని కేసు మీద కేసు 9 కేసులు వేసి ఒక మనిషిని హింసించడం. బెంగళూరు నుంచి తన కేసు పెట్టిన కోర్టుకి వెళ్ళాలంటే 1.5 డే పడుతుంది. అట్లా 3 yearsలో 40 times తిరిగాడంట. 40 సార్లు తిరిగి ఎంత ధైర్యంగా ఉన్నా చివరికి న్యాయం దొరకట్లేదని తనకు అర్థమైంది. తనకు న్యాయం దొరకలేదని అర్థమైంది కాబట్టి ఇంత సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. మగాళ్ళకి సేఫ్టీ ఎక్కడుంది? ఒక అమ్మాయి ఒక అబ్బాయి రిలేషన్షిప్లో వాళ్ళిద్దరు కలిసి అన్నీ చేస్తారు. బట్ వన్స్ వాళ్ళకి నచ్చలేదంటే దే కమ్ అండ్ అబ్బాయి మీద ఒక న్యాయమైన ఒక కేసు ఇస్తుంది. అబ్బాయి పోయి వాదించుకొని రావడానికి తప్పైందని ఒప్పుకొని రావడమే తప్ప తిరిగి మరొక కేసు పెడదామనంటే అబ్బాయికి చట్టాలు లేకుండా పోయినాయి. ఏడ చెప్పుకోవాలి వాడు? ఏడ చెప్పుకోవాలి? రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఒకడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఏంది? అమ్మాయి లవ్ చేసి వదిలేసిపోయింది. ఇదే అమ్మాయి వాడు కావాలని అనుకుంటే మ్యానిపులేట్ చేయడానికైనా, బ్యాడ్ చేయడానికైనా, ఆన్లైన్లో హరాస్ చేసి బ్యాడ్గా పోర్ట్రీ చేయడానికైనా కూడా అన్ని యాక్సెస్లు ఉన్నాయి. మనం ఇదే కేసులో జానీ మాస్టర్ను చూసినాం, రాజ్ తరుణ్ను చూసినాం, ఇదే కేసులో హర్ష సాయిని చూసినాం. ఇట్లా ఎన్ని మరణాలు అయితే మన దేశంలో ఇంకే న్యాయం వస్తుంది అబ్బాయిలకి. వీఆర్ రియలీ స్టాండ్ విత్ అతుల్ సుభాష్. బికాస్ న్యాయం అనేది ఈక్వల్గా జరగాలి, జెండర్ ఈక్వాలిటీ ఉండాలి. ఒక కుటుంబంలో ఒక తండ్రి, కొడుకు, కూతురు ఉంటే ఇద్దరికి సమానమైన ఆస్తిని పంచినప్పుడు, సమానమైన హక్కును కల్పించినప్పుడు సమానమైన చట్టాలు కూడా ఉండాలి, సమానమైన న్యాయం కూడా జరగాలి. అలా జరగనప్పుడు ఈ న్యాయ వ్యవస్థలు, ఈ రాజ్యాంగం, ఈ కోర్టులు, ఈ పోలీసు వ్యవస్థలు దేనికి పనికొస్తాయి? దేనికి పనికిరావు. ఇప్పటికే మన దేశంలో కులం, మతం, తర్వాత వర్గం, ఇలా ఎన్ని భేదాభిప్రాయాలతో కొట్టుకు చస్తున్నారు జనాలు. అదే కాకుండా ఇదిగో ఇలా క్రైమ్లో కూడా, అంటే మగాడనే వాడు జస్ట్ పుట్టి ఆడదాని చేతిలో హింసకు గురై ఆ తరువాత నేను అందరు ఆడవాళ్ళు, అందరు మగాళ్ళ నేను అనట్లేదు. ఇలాంటి హింసలు జరిగినప్పుడు నేను దాని గురించి మాట్లాడుతున్నాను. అంటే ఆడవాళ్ళని హింసించే అబ్బాయిలు కూడా ఉన్నారు, వాళ్ళకి చట్టపరమైన శిక్షలు ఉన్నాయి. అదే మగవాళ్ళని హింసించే ఆడవాళ్ళకి చట్టపరమైన శిక్షలు లేవనేదే ఇక్కడ క్వశ్చన్. సో ప్లీజ్ అవేర్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ లేడీస్ అండ్ ఉమెన్. ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుందని అనిపిస్తే దాంట్లో నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. ముందే అవేర్గా ఉండండి, రిలేషన్షిప్స్కి దూరంగా ఉండండి. ఆన్లైన్లో కూడా చాలా హరాస్మెంట్ జరుగుతున్నాయి. ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దోస్ టైప్ ఆఫ్ హరాస్మెంట్స్ అండ్ బుల్లింగ్స్. మనకు తెలియకుండానే అబ్బాయిలు ఏంటంటే తెలియకుండానే ఏదో వాళ్ళలో చిక్కుకుంటారు, తెలియకుండా మాట్లాడేస్తారు. అవి వాళ్ళు ప్రూఫ్ చేసుకొని ఇప్పటికీ సైబర్ క్రైమ్లో 100 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 100 మంది రోజుకి కొత్త కేసులు పెడుతున్నారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ టు మెన్, ప్లీజ్ బీ సేఫ్ అండ్ ప్లీజ్ బీ సెక్యూర్. కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అండ్ కంట్రోల్ యువర్ ఫీలింగ్స్. అండ్ వీఆర్ స్టాండ్ విత్ అతుల్ సుభాష్. ఖచ్చితంగా న్యాయం అనేది జరగాలి. దీంట్లో ఆల్రెడీ వాళ్ళు 3 అరెస్ట్ అయ్యారు. ఎట్లాంటి మలుపులు ఉంటాయో ప్రతిదీ మనం తెలుసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. ఐఎమ్ సో సారీ ఫర్ మెన్, అబ్బాయిలు, మీ అందరి గురించి నేనైతే చాలా సాడ్గా ఫీల్ అవుతున్నా. మనకు కూడా న్యాయమైన చట్టాలు రావాలని కోరుకుందాం. కింద #అతుల్ సుభాష్, జస్టిస్ ఫర్ అతుల్ సుభాష్ అని హ్యాష్ట్యాగ్తో మీరు మెన్షన్ చేసి వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.